తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నాని నాని అంటూ ఆ చిన్నారి పిలిచే ఆ ముద్దు ముద్దు మాటలు ఆ ఇంట్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. తాతయ్య చెయ్యి పట్టుకొని అడుగులు వేసిన ఆ గుర్తులు ఆ వీధుల్లో ఇంకా అలాగే ఉన్నాయి. కానీ ఆ మాటలు వినిపించి ఆ అడుగుల సవ్వడి చూసి ఆ రోజులు సరిగ్గా 13 రోజులు. అవును, నానమ్మ గుండెలపై ఆడుకోవాల్సిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 13 రోజులు గడిచిపోయాయి. ఆ ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దమైపోయింది. ఆ వృద్ధ దంపతుల కళ్ళు కన్నీటి చెరువులయ్యాయి. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 13 రోజులు. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. ఆ చిన్నారి జ్ఞాపకాలతో వారు పడుతున్న నరకయాతన వర్ణనాతీతం. మాతో చాలా మమేకంగా ఉండేదమ్మా, నాన్నమ్మ అని పలకడం రాక నాని నాని అంటూ నా వెంటే తిరిగేది అంటూ ఆ నానమ్మ ఏడుస్తుంటే ఎవరికైనా కన్నీళ్ళాగవు. పుట్టినప్పటి నుంచి ఆ చిన్నారి ఎక్కువ కాలం ఆ నానమ్మ తాతయ్యల దగ్గరే పెరిగింది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఆ ముసలి ప్రాణాలకు ఆ చిన్నారే లోకం. తాత తాత అంటూ తాతయ్య వెనకాలే తిరగడం, ఆ తాతయ్య చెయ్యి గట్టిగా పట్టుకొని వీధి చివర ఉన్న కొట్టుకు వెళ్ళడం, తనకు కావలసిన చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కునే వరకు ఆ తాతయ్య చెయ్యి వదలకుండా అక్కడే తిరగడం. ఇవన్నీ గుర్తొస్తుంటే ఆ తాతయ్య గుండె చెరువవుతుంది. ఇప్పుడు ఆ చేయి పట్టుకోవడానికి జ్ఞానేశ్వరి లేదు. ఆ కొట్టు వైపు చూస్తే శూన్యమే కనిపిస్తోంది. ఎప్పుడూ నవ్వుతూ ఇల్లంతా తిరుగుతూ పలకరించే ఆ చిన్నారి ఇప్పుడు కంటికి కనబడకుండా పోయింది. కన్నబిడ్డ దూరమైతే ఆ తల్లిదండ్రులు ఎంత కుమిలిపోతారో, ప్రాణంగా చూసుకున్న మనవరాలు కళ్ళ ముందు లేకపోతే ఆ నానమ్మ తాతయ్యలు అంతే నరకాన్ని అనుభవిస్తున్నారు. 13 రోజులుగా ఆ ఇంట్లో పొయ్యి వెలగలేదు. కంటి నిండా నిద్ర కూడా లేదు. ఒక్కగానొక్క ఆశ, ఎక్కడో ఒక చోట తమ జాను తల్లి క్షేమంగా ఉండాలని, ఎలాగైనా తిరిగి రావాలని ఆ నానమ్మ పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. నేను ఎప్పుడూ ఆ దుర్గమ్మను పూజిస్తూ ఉంటానమ్మా. ఆ తల్లిని ఒకటే కోరుకుంటున్నా, మా జాను తల్లి ఎక్కడున్నా సరే క్షేమంగా మా ఒడికి చేరాలి అంటూ ఆ నానమ్మ దేవుడి ముందు వేడుకుంటున్న తీరు చూస్తే ఆ దేవుడికైనా కన్ను తెరుచుకోదా అనిపిస్తోంది. ముసలి వయసులో తమ చేతుల్లో ఆడుకున్న బిడ్డ అలా కళ్ళ ముందే మాయమైపోతుంటే భరించలేకపోతున్నామంటూ చిన్నారి నానమ్మ ఎమోషనల్ అయింది. పాప తండ్రి పాప బాగానే ఉండేదండి. నాని అని పోయి మా అమ్మ అనేదండి. నాని వెనకాల పాప ఉంటే మాకు 10 మంది ఉన్నట్టు అయిపోయింది సార్. ఆ పాప లేక మాకు చింతపడినట్టు అయిపోయింది. అలా ఇల్లు చిన్నపోయింది ఇల్లు అంతాను. ఆ పాప చుట్టూ మా ఆయన్నే కాదు నన్నే కాదు వెనకాల ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేసారు. వచ్చేసి మామ మామ నాని, ఒకసారి నాని అనేదండి, ఒకసారి మామ నానమ్మ రాక నాని అనేదండి, లేదంటే మామ అనేదండి. అలాగే అనుకుంటా మనం ఎక్కడికి వెళ్తే అక్కడికే సార్ వచ్చేది సార్. వచ్చేసి మనం ఎత్తుకోపోతే పేసి పెట్టేసేది. ఆవిడకి ఏమన్నా పెట్టి చేస్తే మామూలుగా ఉండేది సార్. ఉండి చేసి ఇంత వారం దాకా చేస్తదన్న మాకు ఇన్ని సంవత్సరాలు బట్టి మనం ఉన్నాం కానీ సార్, ఇలా జరిగిందన్న మాటలేదు సార్. మరి ఎంత జరిగిందన్నది మనకు తెలియలేదు సార్. మరి ఈ పెదరు కిడ్నాప్ చేసిందన్న అదే తెలియలేదు, ఈ పందులు కొండ సెలవులు వచ్చిందన్నది తెలియలేదు మనకి. అలాంటివి ఎప్పుడు రాదు సార్. మనకి రాక మనకు టెన్షన్ పడుతుంది. మేము 24 సంవత్సరాలు అవుతుంది సార్. ఇదే తోటలో 24 సంవత్సరాలు. మా పాప సంవత్సరం పిల్ల అప్పటికాంచి ఇక్కడ ఉన్నాం సార్. మా పాప మ్యారేజ్ పసుపాత ఇక్కడే చేశాను సార్. మా పిల్లోడు ఇక్కడే చేసుకున్నాడు సార్. అందరికి ఇక్కడే చెల్లించాం. మా సార్లు ఉన్న సార్లు బాగా చూస్తారు సార్. ఉన్న సార్లు బాగా చూస్తారు సార్. మమ్మల్ని వదలకుండా చేస్తారు. కట్టం వచ్చినా సుఖం వచ్చినా బాగా చూసుకుంటారు సార్. చేసేది సార్. కొట్టుకాడికి ఒకసారి నన్ను వచ్చేదాన్ని సార్. ఇక్కడే సరిగా ఉండేదాన్ని కాదు సార్. నన్ను ఇక్కడ నేను సరిగా ఉండిక మా పాప ఈ పాపనా మా పాప గారి ఇంటికాడ ఉండేదాన్ని. పాప గారి ఇంటికాడ వారం పూట శుక్రవారం సోమవారం అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. ఉన్న రోజులు ఇక్కడ ఉండిపోయేదాన్ని. ఈ నా వెనకాల ఇక్కడికి అక్కడికి తిప్పుకునేదాన్ని పాపనే. ఎక్కడికి వెళ్ళిపోయినా జరిగి సగం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుందండి ఏడ్చి. ఆ నాన్న గురించి చూసి ఏడ్చి వచ్చేసేది. మా దగ్గరికి ఉండేదాన్ని, ఎక్కువ నా దగ్గర ఉండి.